హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలనుకుంటున్నాం. దీనికి మేము తీసుకున్న ఫ్రూట్స్ బనానా, ప్రోమోగ్రానేట్, యాపిల్. కానీ ఈ మూడితోటి చేయండి ఫ్రెండ్స్, చాలా 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 టేస్టీగా ఉంటుంది. కొంతమంది గ్రేప్స్ యాడ్ చేస్తారు, పప్పాయ యాడ్ చేస్తారు. అవి నిజంగా అవి లేకుండా ఇవి మూడు కలిపి చేసుకుంటే మాత్రం హైలైట్ ఉంటుంది. నేను ఒక గిన్నె తీసుకొని అందులో పాలు వేడి చేస్తున్నా. బాగా పాలు కాగాలి. చూడండి, బాగా కాగినాయి. ఇది ఫ్రూట్ మన కస్టర్డ్ పౌడర్. ఇది బయట దొరుకుతుంది మార్కెట్లో. ఈ పాలకు తగినంత చక్కెర వేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. చక్కెర వేసుకున్నాక అది మంచిగా కరగాలి. బాగా కరిగిన తర్వాత, కానీ నేను ఇంతకుముందు చేశాను, గ్రేప్స్ వేసి పప్పాయ వేసి అవి వేసి చేశాను. కానీ నిజంగా అప్పుడు ఇంత టేస్ట్ అయితే రాలేదు. చూడండి, ఇట్లా కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. వాటర్లో ఉండలు లేకుండా, అది కొంచెం ఉండగడుతుంది. ఆ ఉండలు లేకుండా మంచిగా ఇట్లా చిన్నగా పైకి లేపుకుంటూ చిన్నగా పోసుకోవాలి. చూడండి, పోసిన వెంటనే ఇంకా దగ్గరికి వచ్చేసింది. కానీ కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్, అది కస్టర్డ్ అనేది కొంచెం ఉడకాలి. కొంచెం ఎక్కువైనా కూడా మళ్ళీ కొన్ని వాటరా లేదా పాల పోసుకోండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, కొంచెం ఉడకాలి, లేదంటే పిల్లలకు మోషన్స్ అవుతాయి అది ఉడకలేదంటే. ఇట్లా మనకి ఇట్లా ఈ స్టేజ్లో ఉండాలి. తర్వాత బనానాను ప్రోమోగ్రానేట్ మంచిగా అన్నీ ఒలుచుకున్నాను. ప్రోమోగ్రానేట్ ఇట్లా ఒక్కొక్కసారి పిల్లలు ఫ్రూట్స్ తిననని అంటారు కదా, అలాంటప్పుడు ఇట్లాంటివి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఐస్ క్రీమ్ అని చెప్తా నేను మా పిల్లలకి, ఐస్ క్రీమ్ నాన్న బాగుంటుంది అని చెప్తే, ఇక చూడండి ఇద్దరు కొట్టుకుంటున్నారు. అస్సలు ఎంత ఇష్టంగా ఇద్దరు ఉంటారో మళ్ళీ అంత కొట్టుకుంటారు వీళ్ళిద్దరైతే. చూడండి, ప్రోమోగ్రానేట్ తీసేసుకున్న యాపిల్స్ చిన్నగా కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్, చాలా చిన్నగా. బనానా కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నా. కానీ పిల్లలకి ఇట్లా అప్పుడప్పుడు చేసి పెడితే మాత్రం మస్తు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. మా పిల్లలైతే ఐస్ క్రీమ్ అనుకుంటూ తిన్నారు. చూడండి, అవి చూడండి, మళ్ళీ ఇక్కడికి వచ్చే కిచెన్ దగ్గర కానీ మళ్ళీ ఇక్కడికి వచ్చేళ్ళు. అమ్మ చిన్నోడు చూడండి, అది చల్లగా అయిపోయింది, కొంచెం చల్లగా కావాలి. చల్లగా అయిపోయినాక వాళ్ళు చేయి పెట్టి తింటున్నారు. చూడండి, ఇద్దరు బాగుందంట. చూడండి, ఈ మూడే వేస్తున్నా. ఇంకా వాళ్ళు వేస్తా అని చెప్పి వేస్తున్నారు. చూడండి, వాళ్ళు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు కూడా వీళ్ళతో చేయించాలి, ఎందుకంటే మంచిది అట్లా చెప్తే కూడా. చూడండి, ఇద్దరు మా చిన్నోడు అయ్యా కింద పడిపోయింది. అది కూడా కింద పడలే, వాడి చేతి మీద పడింది. వాడు చూడండి ఎట్లా నాకుతున్నాడు దాన్ని తీసుకొని. ఫుల్ ఎంజాయ్ చేశారు. కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఏదైతే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేశాక నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.